హాయ్ హలో ఫ్రెండ్స్, స్టోరీకి సెకండ్ పార్ట్తో వచ్చాను. ఋషి చెప్తాడు దేవుడి ఇంటి దగ్గర పడుకోమని. దాని తర్వాత ఎమ్మ బట్టలు వచ్చి ఎమ్మ పురుగు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఎమ్మ ధర్మరాజు చెప్పింది నీ కొడుకుని తీసుకెళ్ళానని అని అడుగుతాడు. తర్వాత వాళ్ళ కొడుకుని పిలిచి వెళ్ళాలని నీ కొడుకున్నాడా అని అడుగుతాడు ముందు తండ్రిని. నా కొడుకు ఉన్నాడు అని చెప్తే వాళ్ళ కొడుకుని పిలిచి యమ ధర్మరాజు అడుగుతాడు అన్నమాట. ఇతను ఎవరో నీకు తెలుసా అంటే తెలియదు అంటాడు. నువ్వు ఎందుకు ఇట్లా అంటున్నావు బాబు అంటే, నువ్వు ఒకరోజు కాకి దగ్గర నుంచి తిండి లాగేసుకున్నావు కదా, ఆ కాకి చనిపోయింది కదా, నేను అందుకనే ఆ కాకి రూపంలో నేను ఇట్లా నీకు ఈ కొడుకు నమ్మించాను, నీకు ఆ బాధ తెలియడానికి. అంటే ఆ పెయిన్, ఆ కాగిపడిన బాధ తెలియడానికి నీకు ఇట్లా చేశాను. నేను ఆ కాకిని నీ కొడుకు నేను జన్మించాను అని చెప్తాడు. తర్వాత నేను నీ కొడుకు కాదని అట్లా దూరం గడిపి తర్వాత ఆ తండ్రి ఆ తప్పు తెలుసుకొని ఇంకెవరిని బాధ పెట్టకుండా, ఇంకే ఎవరితో కూడా కోపంగా వివరించకుండా, ఆ ఆనందంతో బతకకుండా నార్మల్ లైఫ్కి వచ్చేస్తాడు. అదే మళ్ళీ ఇంత ముందులాగా పోతుందాము. నార్మల్గా ఈ అహంకారాలకి వాటి వీటికి పోకుండా అని చెప్పి మళ్ళీ యమధర్మరాజు నిన్ను క్షమిస్తున్నాను, నువ్వు వెళ్ళి మంచిగా బతుకని చెప్తాడు. అది ఫ్రెండ్స్, ఇంతే సెకండ్ పార్ట్ స్టోరీ. ఓకే బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.